తాతయ్య ఇప్పుడు పింఛన్ ఏమన్నా అందుకున్నారా అసలు ఏంటి ఇప్పుడు ఎవరన్నా వాలంటీర్లు ఏమన్నా వచ్చారా అసలు ఎవరు ఇవ్వలేదు. రేపు ఇస్తామంటున్నారు. అది రేపు ఇస్తాం అందరూ ఒకేసారి సచివాలయ కాడికి రాండి అంటున్నారు. ముసలోళ్ళు మేము ఎట్టొచ్చామయ్యా మేము ఎట్టొచ్చామని అల్లాడిపోతున్నారు. రేపు సచివాలయం గడుస్తాం అది ఇప్పుడు మరి ఎట్లా తాతయ్య ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు అవాతాతలు ఉంటారు కదా మంచంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు రేపు అసలు ఎలా వాళ్ళకి ఆ సచివాలయం ఉద్యోగస్తులు వచ్చి ఇచ్చిపోతామని చెప్తున్నారు. ఇస్తారు లేకపోతే తీసుకురండి అయ్యి మంచాల మీద వేసుకొని ఇస్తామంటారు. అది మరి ఈ వాలంటీర్లు రావట్లేదు ఏమని తెలుసా మీకు చంద్రబాబు ఆయన ఎవడు నిమ్మగడ్డ ప్రసాద్ అంటే ఆయన కోర్టులో వేసిండంట, అందుకని ఆయన లాపేశారు. ఎందుకు అట్లా చేశారంటావు? ఎందుకంటే వీళ్ళేదో జనాన్ని మాకు వైసీపీకి ఓట్లు వేయమంటారని వీళ్ళ మీద కడుపులో మంట పెట్టి మార్చేసి కోర్టుకు వేసాక ఆయన ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. ఈ 2 నెలలు రద్దు కావాలని. కానీ మరి ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ముసలి తాతల పరిస్థితి ఏందంటారు? పరిస్థితి ఏముంది, నడుచుకుంటా వచ్చి చేసపోవటమే మేలకొండ. నడవలేకపోతే వాళ్ళు ఇంకా మరీ మంచంలో ఉంటేనేమో వాళ్ళు వచ్చి ఇస్తామని చెబుతున్నారు. వాళ్ళు అంతవరకు 10 రోజులు దాకా పట్టిద్ది అంటున్నారు డబ్బులు ఇచ్చానికి. దాదాపు మా ఊళ్ళో 450 పింఛన్లు దాకా ఉన్నాయి. వీళ్ళందరూ ఒకసారి గుట్ట కావాలా, అగసాట్లు సీరియాలు పెడతారు. సీరియాలు పెట్టినప్పుడు నిలబడాలి. మా పొట్టోళ్ళు ఉంటారు, కాలు నొప్పులు నిలబడలేక ఇసుకుబుట్టి ఎప్పుడో తెచ్చుకుంటారు. ఇంతకుముందే వాలంటీర్లు ఉన్నప్పుడు వాళ్ళే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిపోతున్నారు. బాగానే ఉంది తాత, వాలంటీర్లు పెందలు వచ్చి ఇచ్చిపోతున్నారు. పెందలు అప్పుడు ఏం ఇబ్బంది లేకుండా అందరికీ పొద్దుటికి కుదరకపోతే మాటిపోటీ నేను పొలం పోతుంటా పని ఉండి మాటిపోటీ వచ్చి ఇచ్చిపోతారు. ఇబ్బంది లేదు. మరి ఇప్పుడు ఇట్లా చూసినట్లయితే ఎలా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మళ్ళీ రావాలని మీరు అనుకుంటున్నారా? మేము రావాలనే కోరుకుంటున్నాం. మరి అది మరి అటు అన్ని పార్టీలు ఏకమయ్యారు కదా, జగన్ ఒక్కడే అటు చూస్తే అన్ని పార్టీలు ఏకమయ్యారు కదా. ఏకమైతే ఏం చేస్తారు వాళ్ళు? అప్పుడు రాజశేఖర్ మీద కూడా 5 పార్టీలు ఏకమైనారు. రాజశేఖర్ కూడా గెలిచిండు. అట్నే వాళ్ళ నాన్న ప్రకారం ఈయన మంచి చేసిండు, గెలుస్తారని మేము అనుకుంటున్నాం. మరి ఆ వాలంటీర్లు ఏదో నేను ఉంచుతా అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ వాలంటీర్లు నేను ఉంచుతాలే అంటున్నాడు. ఈ వాలంటీర్లు కాదు, వాళ్ళు సొంత వాలంటీర్లు పెట్టుకుంటాడంట. వీళ్ళని కాదు, వాళ్ళు సొంతంగా రేపు పార్టీ తరఫున చూసి పెట్టుకుంటాను మా వాళ్ళని